మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. విద్యార్థులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉన్నది. దానిలో భాగంగానే సిడిఎస్ రాష్ట్ర కార్యవర్గ పిలుపులో భాగంగా ఈ రోజు మహబూబాబాద్ జిల్లా సెంటర్ లో మన యొక్క ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్రం వచ్చి ప్రభుత్వం ఏర్పడి 7 నెలల కాలం పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు రియంబర్స్మెంట్ కావచ్చు, కాలం శిక్ష కావచ్చు ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తా ఉంది. అదేవిధంగా గత 6 సంవత్సరాల నుంచి 2019 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా సంపూర్ణంగా ఈరోజు రియంబర్స్మెంట్ కానీ కాలం శిక్షని విడుదల చేయకుండా ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నది. అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా విద్యార్థుల పక్షాన నిరంకుశ మొండి వైఖరితో ఈరోజు పాలన కొనసాగిస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు విద్యారంగాన్ని చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తూ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు ఈరోజు విద్యను కూడా చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 80% మంది విద్యార్థులు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పై ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు కాబట్టి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఎప్పటికే ఈ యొక్క తక్షణమే పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ మొత్తం విడుదల చేయాలని చెప్పేసి పీడీఎస్సీ గారు రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా సెంటర్ లో ఒక మహిళా యూనివర్సిటీని అదేవిధంగా డిగ్రీ కళాశాలలు కూడా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.